ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిబరల్స్ తమపై బురద జల్లుతున్నారని ఇటలీ ప్రధాని జార్జియో మెలోని విమర్శించారు. ట్రంప్ విజయంతో భయాందోళనలకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. వాషింగ్టన్ డీసీలో కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ సిపిఏసిను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లను ప్రశంసించారు. తనను భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను సాంప్రదాయవాద నాయకులుగా పేర్కొంటూ తమ ఎదుగుదలను చూసి ఉదారవాదులు తట్టుకోలేకపోతున్నారని అభివర్ణించారు. పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం విషమంగా ఉంది. శనివారం ఆయనకు తీవ్రమైన శ్వాస సమస్య ఏర్పడింది. దీంతో అధిక పీడనంతో ఆక్సిజన్ అందిస్తున్నారు. 88 ఏళ్ల పోప్ ఈ నెల 14వ తేదీన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో రోమ్లోని గెమెల్లి ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. పరీక్షల అనంతరం ఎనీమియా సంబంధిత సమస్యను గుర్తించిన వైద్యులు ఆయనకు రక్తాన్ని మార్చారు. శుక్రవారం కంటే శనివారం మరింత కష్టంగా గడిచింది. ఈ సమయంలో ఏమీ చెప్పలేమని వాటికన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగియాలంటే ఆ దేశ అధ్యక్షులు పుతిన్ జెలెన్స్కీ కలవాల్సిన అవసరం ఉన్నదని అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. 3 ఏళ్ల నుంచి జరుగుతున్న యుద్ధం లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నాం కాబట్టి వారు తప్పక కలిసి తీరాలని అన్నారు. ఈ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో మంచి చర్చలు జరిగాయని చెప్పారు. ఈ శాంతి చర్చలకు జెలెన్స్కీ హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఒక న్యూస్ ఛానల్తో ట్రంప్ మాట్లాడుతూ జెలెన్స్కీ 3 ఏళ్లుగా చర్చలు ముందుకు సాగకుండా చేస్తున్నారని ఆరోపించారు. పాక్ జలాల్లో ప్రవేశించి పట్టుబడిన భారతీయ జాలర్లను పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసింది. కరాచీలోని మాలీర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న 22 మంది జాలర్లను విడుదల చేశారు. శనివారం రాత్రి వాఘా సరిహద్దు బార్డర్ వద్ద భారత అధికారులకు అప్పగించారు. గుజరాత్ తీర గ్రామాలకు చెందిన మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి అనుకోకుండా పాక్ జలాల్లోకి ప్రవేశించారు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత శుక్రవారం జాలర్లను జైలు నుంచి విడుదల చేశారు. ఈదీ ఫౌండేషన్ చైర్మన్ ఫైజల్ ఈదీ మత్స్యకారులకు లాహోర్కు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. అక్కడి నుండి వారు భారతదేశానికి తిరిగి ప్రయాణం కొనసాగిస్తారు. ఈదీ ఫౌండేషన్ వారి ప్రయాణ ఖర్చులను భరించింది. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI 9వ డైరెక్టర్గా భారత సంతతికి చెందిన కాష్ పటేల్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేశారు. శ్వేత సౌధం ఆవరణలోని ఐసన్ హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ భవనంలో ఉన్న ఇండియా ట్రీటీ గదిలో కాష్తో అమెరికా అటార్నీ జనరల్ ఫామ్ బోండి ప్రమాణం చేయించారు. భారత సంతతికి చెందిన తొలితరం అమెరికన్ కలల సాకారానికి ఇది నిదర్శనమని ఈ సందర్భంగా పటేల్ వ్యాఖ్యానించారు.